నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ ప్రజలకి ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను. మా అన్నగారికి ఏ విధంగా దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపించినారు అదే విధంగా మీరు కూడా అన్నగారికి పార్లమెంట్కి పంపిస్తారని ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. మీరు పంపిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. చాలా పార్టీలు మీ మధ్యలో వస్తారు, మీ మధ్యలో వచ్చి చాలా వరకు వారు మాట్లాడతారు, మేము మీకు ఇది చేస్తాం అది చేస్తామని. కానీ చేసేది ఏమి లేదు ఇప్పటి వరకు. ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం ఫండ్ నుంచే, అది మోదీ గారి వల్లనే. అది మీరు యాద పెట్టుకోండి. ఎప్పుడు కూడా చాలాసారి మన రఘునందన్ అన్న మీడియాలో కానీ పబ్లిక్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక్క మాట కేసీఆర్కి అడగడది, యో అయ్యా కేసీఆర్, కేంద్రం నుంచి నిధులు వస్తేనే మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయింది, నీకు దమ్ముంటే ఒక్కసారి అసెంబ్లీలో చెప్పు, అసెంబ్లీ సాక్షిగా చెప్పంటే కూడా ఆ కేసీఆర్కి దమ్ము లేదు. కేసీఆర్ ఏనాడు కూడా ఎప్పుడు కూడా రఘునందన్ అన్న మాట్లాడిన దానికి కౌంటర్ చేయడానికి ఆయనకి దమ్ము లేదు. అట్లాంటి అన్న మనకు అసెంబ్లీలో కొట్లాడిండు. అందుకోసం ఇవాళ 400 పార్ అని ఒక స్లోగన్ పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు. ఇవాళ మన భారతదేశం ఎక్కడుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఒకప్పుడు రిమోట్ కంట్రోల్ తోని నడిచే ప్రధానమంత్రి ఉండే మన్మోహన్ సింగ్, కానీ ఇవాళ మనకు ఒక మంచి ప్రధానమంత్రి దొరికిన దాదాపు ఈ 10 సంవత్సరాల్లో మన దేశాన్ని ఎక్కడ తీసుకొని పోయిండు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకోసం నేను మీ అందరి మధ్యలో ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాను. ఇంకొకసారి మీరు మన మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్కి ఎక్కువ మెజారిటీతోనే గెలిపించి పార్లమెంట్కి పంపిస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మీ మధ్యలో వచ్చినాము. For more videos like this, subscribe Big TV channel.